ప్రభుత్వ వైద్యం ప్రజలకు చేరువ చేయాలని ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. పట్టణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గాను అర్బన్ హెల్త్ సెంటర్లకు అన్ని సౌకర్యాలను ప్రభుత్వం సమకూరుస్తుంది. పానగల్ అర్బన్ హెల్త్ సెంటర్లో అందుతున్న అర్బన్ హెల్త్ సెంటర్లపై ఫోకస్. ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆస్పత్రుల ఆధునీకరణతో పాటు సౌకర్యాలను సైతం మెరుగుపరుస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు పట్టణ ప్రాంతాలలో అర్బన్ హెల్త్ సెంటర్లు, మండల కేంద్రాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుతో ప్రభుత్వం ప్రజలకు వైద్య సేవలు అందిస్తుంది. అయితే జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్య సేవలు అందుతున్నప్పటికీ నల్గొండ పట్టణంలో ఫ్లూ ప్రాంతాలలో అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రజల చెంతకే ప్రభుత్వ వైద్యాన్ని అందిస్తున్నారు. పానగల్ రోడ్డులోని అర్బన్ హెల్త్ సెంటర్లో అన్ని రకాల రోగులకు చికిత్స అందించడంతో పాటు అన్ని రకాల టెస్టులు అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే రోగులకు మందులను సైతం అందజేస్తున్నారు. పానగల్ అర్బన్ హెల్త్ సెంటర్లో 2 డాక్టర్లతో పాటు సిస్టర్స్, ల్యాబ్ టెస్టింగ్ సిబ్బంది ఉన్నారని, ఆసుపత్రికి వచ్చిన వారికి అన్ని రోగాల చికిత్సలు అందజేయడంతో పాటు టెస్టులు, మందులు అందజేస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి పర్యవేక్షక ఇన్ఛార్జ్ భిక్షం తెలిపారు. ఇక్కడ దాదాపు 62,000 పాపులేషన్కు సర్వీసు నిర్వహించడం జరుగుతుంది. 15 వార్డులలో ఉన్న ప్రజలకు నిత్యం రూరల్లో ఉన్న దాదాపు 10 గ్రామాల ప్రజలకు కూడా ఇక్కడ నిత్యం సర్వీస్ అందజేయడం జరుగుతుంది. దాదాపు ప్రతి నెల 300 నుంచి 400 అబు టెస్టులు అంటే రక్త పరీక్షలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని రుగ్మతలకు సంబంధించిన టెస్టులు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ డాక్టర్ గారు ప్రతిరోజు గర్భిణీ స్త్రీలని, తర్వాత బాలింతల్ని అందరినీ కూడా వాళ్ళ విజిటింగ్ అవర్స్ ఉంటే వాళ్ళు విజిటింగ్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా కనీసం మన ప్రతి నెల విజిట్ అంటే గర్భిణీ స్త్రీకి 4 విజిట్లు ఉంటే 4 విజిట్లు కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది. మన గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీకి కూడా తీసుకుపోవటం మాకు ఆశాలు పనిచేస్తారు. 21 మంది ఆశ పనిచేస్తారు. ఈ ఆశాలందరూ కూడా గవర్నమెంట్ డెలివరీ చేయడానికి నిత్యం కృషి చేస్తున్నారు. దాంతోపాటుగా ఇప్పుడు మేజర్గా ఇప్పుడు గవర్నమెంట్లో ఒక స్క్రీనింగ్, మన ఎన్సిడి స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులు ఎంతమంది అయితే వార్డులలో ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించటం, తర్వాత వారికి గవర్నమెంట్ సర్వీస్ అందాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని గుర్తించడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో భాగంగానే సిస్టర్లు, ఏఎన్ఎం, ఆశాలు అందరు కలిసి కూడా ఏరియా వైజ్గా వాళ్ళ ఎన్సిడి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఎన్సిడి స్క్రీనింగ్లో ఎక్కడైతే బీపీ, షుగర్ పేషెంట్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇళ్లలో పోయి వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు తీసుకుని అబా కార్డులు కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఒక టీబీ కేసులను కూడా ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా మా దగ్గర టీబీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ కూడా మన సైడ్ నుంచి మందులు ఇవ్వడం జరుగుతుంది. లెప్రసీకి సంబంధించిన మందులు కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్ని జనరల్గా అన్ని రుగ్మతలకు సంబంధించి ఇక్కడ డాక్టర్ గారు సర్వీస్ అందజేస్తారు. కాబట్టి ఇక్కడ వైద్య సిబ్బంది చాలా శ్రమకు గురవుతారు. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉంది, పాపులేషన్ ఎక్కువ ఉంది, స్టాఫ్ తక్కువగా ఉంది. కాబట్టి మాకు చాలా రిస్క్ అవుతుంది అని చెప్పేసి ఒకసారి మీ పరంగా మేము ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేస్తున్నాం. థ్యాంక్ యూ.